నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. మీకు కారుందా? తెలిసిన వారికి ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. అయితే ఈ వార్త మీకోసమే. గోదావరి కనిలో పలువురు నుంచి కార్లు కిరాయికి తీసుకొని వాటిని కుదవబెట్టి మోసాలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడిని శుక్రవారం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గోదావరి కని ఎల్బీ నగర్కు చెందిన నిందితుడు ప్రణయ్ భాస్కర్ కారు డ్రైవర్గా పనిచేసేవాడు. వచ్చిన డబ్బులు జల్సాలకు చెడు వ్యసనాలకు సరిపోక స్నేహితుల వద్ద డబ్బులు అప్పు తీసుకునేవాడు. అతనికి చేబదులు ఇచ్చిన వారు అడగడం, నిలదీయడంతో ఓ ప్లాన్ వేశాడు. తెలిసిన వారి వద్ద నుండి కార్లను కిరాయికి నడిపిస్తానని, నెల నెలా కిరాయి ఇస్తానని చెప్పి నమ్మించి కొందరి వద్ద కార్లు కిరాయికి తీసుకున్నాడు. ఈ కార్లు కుదవబెట్టి ఒక్కొక్కరి దగ్గర నుండి సుమారు 2 లక్షల నుండి 3 లక్షల వరకు తీసుకొని జల్సాలు చేశాడు. కారు యజమానులకు ప్రణయ్ భాస్కర్ డబ్బులు ఇవ్వకుండా, ఫోన్లో స్పందించకుండా హైదరాబాద్లో తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విధంగా కార్లు కుదవబెట్టి సుమారు 10 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ బాధితుడు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంకంతా కదిలింది. నిందితుడు ప్రణయ్ భాస్కర్, జూపాక పుష్పలత, వనం శ్రీనివాస్ మీద కేసు నమోదు చేశారు. గోదావరికని ఏసీపీ మడత రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి ప్రణయ్ భాస్కర్ అరెస్టును శుక్రవారం మీడియాకు చూపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, జల్సాలకు అలవాటు పడిన కొంతమంది యువత ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏదైనా వస్తువులు గాని, కారు, ఇతర ఏ వాహనమైనా కుదవబెట్టుకొని డబ్బులు ఇచ్చేప్పుడు ఆ వాహనంకు సంబంధించిన కాగితాలు వారి పేరుపైనే ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలని, లేదంటే అప్పిచ్చిన వారు కూడా నేరాన్ని చేసిన వారుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. గోదావరికి చెందిన బోడ తిరుపతి అనే ఒక వ్యక్తి తనకు గల కారును తనకు తెలిసిన మారుపల్లి ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట తన కిరాయికి వచ్చి చేయిస్తానని చెప్పేసి అంటే తనకు డబ్బులు ఇవ్వడం జరిగింది. కారు ఇచ్చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశారంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారుని తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర కుదవబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసిండు. నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కారు ఇవ్వట్లేదనే దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. గోదావరి వన్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అనే అతను బోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా 3-4 దగ్గర ఇదే విధంగా కార్లు మీకు రెంట్కు పెట్టిస్తానని చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కు పెట్టి ఒక 2-3 నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి ఈయన సొంతానికి వాడుకోవడం, లేదంటే సొంతం వేరే వాళ్ళ దగ్గర వాటిని కూడబెట్టి ఆ డబ్బులు ఈయన వాడుకొని మోసం చేసే క్రమం లోపల ఈ మోసం బయటపడుతుంది. ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత, శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తేలింది. ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 4 కార్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది, వెహికల్స్ కుదవబెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు. తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ, లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు, ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు. ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.